ఉన్నత విద్య కోసం భారతీయులు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళుతున్నారు. అయితే ఇతర దేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వస్తుండటంతో ఆ దేశాలు స్టూడెంట్ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే యూకే, కెనడా స్టడీ వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చాయి. తాజాగా ఆస్ట్రేలియా స్టడీ వీసా జారీలో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలనే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ 11న ప్రకటించిన ఈ మార్పులు ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు విద్యార్థి వీసాల కోసం ఉన్న జెన్యూన్ స్టూడెంట్ స్థానంలో జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్ వీసాలను ఆస్ట్రేలియా అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా కోసం అర్హత పొందాలంటే ఐలెట్స్ స్కోర్ 5.5గా ఉండేది. అయితే కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల్లో ఆ స్కోర్ 6.0 నుంచి 6.5 కంటే ఎక్కువ ఉండాలని నిర్ణయించింది. ఇక తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా కోసం ఐలెట్స్ స్కోర్ వ్యాలిడిటీ 3 ఏళ్లు ఉండగా ఇప్పుడు దానిని 1 సంవత్సరానికి కుదించారు. ఆస్ట్రేలియా స్టడీ వీసా కోసం అప్లై చేసుకునే తేదీకి ముందు ఏడాదిలోపు ఈ స్కోర్ ఉందని నిరూపించాల్సి ఉంటుంది. కేవలం ఐలెట్స్ స్కోర్ మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా నిర్వహించే జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి ఉండాలి. భారత్ నుంచి వచ్చే విద్యార్థులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మరోవైపు స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసుకునే విద్యార్థులు చూపించాల్సిన ఆర్థిక మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియా పెంచింది. ఇకపై ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులు తమ ఖాతాలో $24,505 చూపించాల్సి ఉంటుంది.